వేప చెట్టుకు మామిడికాయలు కాస్తున్నాయి. గుత్తులు గుత్తులుగా వేలాడిన మామిడికాయలను చూడటానికి ప్రజలు ఎగబడ్డారు. అసలు విషయంలోకి వెళితే భోపాల్ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాసం సమీపంలో ఓ వేప చెట్టు ఉంది. దానికి మామిడికాయలు కాయడం మంత్రి గమనించారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్గా మారింది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాసంలో వేప చెట్టుకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు కాశాయి. మంత్రి స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి తన ఇంటి ఆవరణలోని వేప చెట్టుకు దగ్గరకెళ్ళి చూసి ఆశ్చర్యపోయినట్లు, వేప చెట్టుకు మామిడికాయలు చూసి తన మనసు పులకరించిపోయిందని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఎంతో ప్రతిభగల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని, నిజంగా ఇది గొప్ప అద్భుతమని పోస్ట్ చేశాడు. అంతేకాదు మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలియజేశారు. అధికారులు ఆ చెట్టును పరిశీలించారు. వేప చెట్టుకు సుమారు 20 నుంచి 25 ఏళ్లు ఉంటాయని, వేప కొమ్మలో మామిడి కొమ్మ కూడా ఉందని చెప్పారు. అయితే వేప కొమ్మపై మామిడి పూత పడడం వలన ఎలాంటి సంఘటనలు జరుగుతుంటాయని ప్రతిభా సింగ్తో వృక్షశాస్త్రజ్ఞుడు చెప్పారు. ప్రస్తుతం ఈ సంఘటన చాలా వైరల్ అయినది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కండి.